మ్యామ్ ఇప్పుడు ఈ సెర్చ్ సర్వే వల్ల అంటే సెర్చ్ సర్వే బాధ్యత ఏంటి అసలు? అండ్ ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉంటుంది? దీనికి ఎంత సపోర్ట్ వస్తుంది? అంటే ఇప్పుడు మీకు రూలింగ్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టారు సెర్చ్ సర్వే. సో, ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఎందుకంటే గతంలో చూసుకుంటే మనము 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ దీన్ని వ్యతిరేకించింది. సో, ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎవరైతే ఈ ఫాల్స్ ఓట్స్ ద్వారాగా గెలుద్దాం అని అనుకుంటున్నారో హ్మ్. వాళ్ళు సన్ని వ్యతిరేకిస్తారు. హ్మ్. లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజల తీర్పే శిరోధార్యం అని అనుకున్న ఏ పార్టీలైనా ఈ యొక్క ప్రాసెస్ని స్వాగతిస్తాయి. ఓకే. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఏంటంటే అండి, ప్రతి ఒక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మన యొక్క ఇంటి అడ్రస్కి వచ్చి వాళ్ళు మనకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ ప్రతి ఒక్క బిఎల్ఓ ఆఫీసర్ మీద ఒక సూపర్వైజర్ ఉంటారు. ఒక సూపర్వైజర్కి సంబంధించి ఒక ఏఈఆర్ఓ ఉంటారు. ఏఈఆర్ఓ మీద ఈఆర్ఓ ఉంటారు. వీళ్ళందరి ద్వారాగా మీకు మీ యొక్క ఫామ్స్ లేకపోతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతుంది. దీంతో పాటు పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ కూడా ఉంది. ఇది ఎలాంటిది ఒక్కళ్ళే ఏదో పక్కన చేసుకొని వెళ్ళిపోయేది కాదు. ఇది ప్రజాస్వామ్యంగా అందరినీ కలుపుకొని వెళ్ళే పద్ధతి ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి పెట్టారో అందులో BLA 2 అని ఒక ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్క పర్సన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాన పార్టీల భాగంగా మీకు BLA 2ల లిస్ట్ అనేది ప్రతి ఒక్క నియోజకవర్గం వారీగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ BLA 2s కూడా మీరు BLOతో పాటు వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ని వెతికి ఇవ్వటంలో కానీ, వాళ్ళు ఏదైనా ట్రేసింగ్ లైక్ ఒక్కొక్కసారి అవైలబుల్ లేనప్పుడు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవటం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ BLO రాలేదు, సంబంధిత సూపర్వైజర్కి ఫోన్ చేసి మా BLO ఈరోజు రాలేదండి, సంబంధి వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఇవ్వడం జరుగుతుందా, ఇలాగ కోఆర్డినేట్ చేయడానికి ఉంటుంది. అలా ఎవరైనా వాళ్ళ యొక్క లిస్ట్ ప్రకారం ఇచ్చిన వాళ్ళ ప్రకారం వెళ్ళి వాళ్ళు BLOకి సపోర్ట్ చేయొచ్చు. ఈ SIR ఫామ్స్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటున్నామో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంటింటికి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవచ్చు. ఓకే. మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. చాలా వరకు BLOలు ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా పొలిటికల్ BLA 2s అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఛాలెంజెస్ ఏంటంటే అండి, మెయిన్ ఇది హైదరాబాద్ అనేది ఒక లైక్ మెట్రో సిటీ అవ్వడంతో చాలా వరకు పీపుల్ ఇక్కడ ఒక కొంత పీరియడ్ ఉండి వాళ్ళ యొక్క కెరియర్ గ్రోత్ లైక్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఈ భాగంగా వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావచ్చు, 3 yearsలో ప్రమోషన్ తీసుకోవచ్చు. లేదు, ఫస్ట్ ఇల్లు తీసుకుంటున్నప్పుడు ఏదన్నా 2 BHKలో ఉండొచ్చు, తర్వాత వేరే చోట ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళొచ్చు, ఇల్లు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇట్లా మనకేంటంటే ఓటర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటున్నారు. రెండోది, ఒక్క ఇంట్లో ఓట్స్ అన్నీ ఒక బూత్లో లేవు. సో ఒక్కొక్క BLO ఒక ఇంటికి 4-5 BLOs రావాల్సిన ఆవశ్యకత కూడా మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఇంట్లో హస్బెండ్ ఓటు ఒక బూత్లో ఉంటుంది, ఇన్లాస్ ఓట్లు ఒక బూత్లో ఉంటున్నాయి, పిల్లల ఓట్లు ఒక బూత్లో ఉంటున్నాయి. అవును. అంటే జనరల్గా మేము చూస్తున్న లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు మేము ఇప్పటివరకు ఓట్లు వేసిన దాంట్లో సో నాది ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉంటుంది, మా హస్బెండ్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో అలాంటి సమస్య అనేది ఇప్పుడు ఉండదు అని అంటారు. ఇప్పుడు నిదానంగా మీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా ఒక బూత్లో వచ్చేలాగా ప్రక్రియ నడుస్తుందండి. చాలా వరకు ఇంటి పేర్లతో ఫిల్టర్ చేసేసి ఒక చోట వేయటము, నెక్స్ట్ డోర్ నెంబర్ స్పెసిఫిక్ గా కనుక మనం మెన్షన్ చేస్తే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఒకటే డోర్ నెంబర్ స్లాబ్ లో పడతాం, ఇది జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే ఫ్లాట్ నెంబర్లు పెట్టేస్తున్నాం, అపార్ట్మెంట్ పేరు పెడుతున్నాం, డోర్ నెంబర్ సరిగా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు డోర్ నెంబర్ పర్ఫెక్ట్ గా వచ్చేసి మనకు ఒకే చోట బూత్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యామ్, ఒక వ్యక్తికి ఒక 4-5 చోట్ల ఓటు వేసే హక్కు ఉంటుంది, అంటే పెట్టుకుంటారు కూడా, అలా ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. సో అది దీని ద్వారా ఈ సర్వే ద్వారా చెక్ పెట్టవచ్చు అంటారా? 100% చెక్ పెట్టచ్చు అండి. ఇప్పుడు ఎక్కడైనా మీకు ఒక్కటే ఓటు ఉండాలి. ఇక్కడ మనకి 2 చోట్ల ఓటు ఉండటం అనేది పాసిబుల్ కాదు. ఒకవేళ ఎట్లెట్లానే చేసుకొని కనుక ఉన్నట్టయితే మాత్రం అది చట్టరీత్యా మీకు 3 years ఆఫ్ జైలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మ్యామ్, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇంతకుముందు మనం ఫస్ట్లో అనుకున్నది కూడా వలస వస్తారు, ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోతారు, కానీ వాళ్ళ ఓటు హక్కు ఇంకో ప్లేస్లో ఉంటుంది, వాళ్ళ విలేజ్లో ఉంటుంది. సో ఆ ఓటు ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండాలి, మేము ఇక్కడ జస్ట్ స్థిరపడాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మరి అక్కడే ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి? చాలా వరకు
ఆ ఆలోచన విధానం నుంచి ఇంకా బయటికి రావాలండి. ఇది చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయింది ప్రాసెస్. ఒకప్పుడు కరెక్ట్గా పర్సన్ వచ్చి మీకు ఓటు ఎన్రోల్ చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు కంప్లీట్లీ డిజిటల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిఎల్ఓ వెళ్తారు, వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో ఉండరు, నా ఓటు అక్కడే కావాలన్నప్పుడు మీరు లేరు కదా, మీకు బిఎల్ఓ ఎలా ఇస్తారండి? ఇచ్చే అవకాశం లేదు. సరే ఎలాగోలా తెచ్చుకున్నారు, కరెక్ట్గా తెచ్చుకున్నా కానీ మీరు ఓటింగ్ టైంకి మీరు అక్కడికి వెళ్ళగలుగుతున్నారా? ఇక్కడ సిటీలో ఇక్కడ మీ జాబ్ చేసుకుంటూ పోనీ మీ వర్క్ ప్రెషర్స్ ఉండి మీరు వెళ్ళలేనప్పుడు మీ ఓటు ఎక్కడైతే మీరు అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్లోనే ఉంచుకోండి. నెక్స్ట్ వెరీ ఈజీ, లైక్ ఫార్మేట్ ఫిల్ చేస్తే మీరు అడ్రస్ చేంజో లేకపోతే ఓట్ చేంజో చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ జస్ట్ ఎలాగైతే మనం ఈజీగా పెట్టేసుకుంటున్నామో టిప్ ఆఫ్ ద ఫింగర్స్ ఆన్ మొబైల్ అలా పెట్టేసుకుంటున్నాము, అలాగా సేమ్ మీ ఓటర్ ఐడి మొత్తం అంతా కూడా అంతా వచ్చేసింది. వెళ్ళిపోండి ECI.netలోకి వెళ్ళండి, కంప్లీట్గా ఓటర్ అడ్రస్ చేంజ్ పెట్టేసుకోండి అండ్ ఇక్కడ పెట్టుకోండి. లేదు రేపు వెళ్ళిపోయారు మీ విలేజ్కి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళినా మీ ఓటు తెచ్చుకోవడం వెరీ ఈజీ. అంటే మార్చుకోవచ్చు అంటారు. మార్చుకోవచ్చు. సో అంతా ఆన్లైన్ అవుతుంది కాబట్టి సో మార్చుకునే ఫెసిలిటీ నేను అక్కడ నా ఓటు అక్కడ ఉంటుంది, నేను ఫిజికల్ గా ఇక్కడ ఉంటాను అనేది అయితే ఆలోచన నుంచి బయటకు రావాలండి. ఓకే. సో అక్కడ కాకుండా ఇప్పుడు మనం ఆ ఓటు హక్కుని ఇక్కడికి మార్చుకోవాలంటే ఇప్పుడు ఈ సర్వే ద్వారా మనం మార్చుకోవచ్చు. వన్స్ ఆఫ్టర్ దిస్ ఈ ప్రాసెస్ అయిపోగానే మీరు అడ్రస్ చేంజెస్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు.